రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్గా. ఈ సందర్భంలో గాంధీ భవన్ మీడియా ద్వారా రాష్ట్రంలో అందరూ కూడా కోరడం ఏంటంటే, మంత్రులకు సంబంధించి మన మంత్రులు మినిస్టర్స్ ఆల్ మినిస్టర్కి సంబంధించిన నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు, అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే, రేపు 12 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు. వారే పిసిసి ప్రెసిడెంట్గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు. ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ హాజరు ఇక్కడికి రావాలని, వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నం 11 గంటలకు గాంధీ భవన్కి చేరుకోవాలి. రేపు కొత్త పిసిసి ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఆ నాయకులు కానీ, గ్రామీణ నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చి రేపు కొత్త పిసిసి ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరు హాజరు కావాలని పదే కోరడం జరుగుతున్నది. మా ముఖ్యమంత్రిని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలి ఉన్నా 4 కోసేస్తాం మళ్ళీ వస్తారంటే, పనికిమాలి అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను 4 మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు వాళ్ళు తీసుకుంటున్నా. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతాడు పట్టుకొని 4 కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా. అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాంటి ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు